నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం 181వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని సూలూరుపేటలోని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ హాల్ నందు ఫోటోగ్రఫీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించి సత్కరించి ఫోటోగ్రాఫర్స్ ను కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్, ఆవుల ప్రసాద్, శ్రీమంత్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితర ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు। దునియాలోనే దూసుకెళ్లే టాపర్ దమ్మున్న దిల్లునిది వీడియోగ్రాఫర్ మా ఫోటో పితామహ గురుజీ విదాయి ఫోటో 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 ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మీ ప్రతిభలో ఉన్నది మ్యాజిక్కుల మ్యాటర్ ఈ దునియాలోనే దూసుకెళ్లే టాపర్ దమ్మున్న దిల్లునిది వీడియోగ్రాఫర్। యుగములు మారిన గాని తరములు గడిచిన గాని తరగని నిధి కరగనిది ఫోటో ఘనత। బంధము బాసిన గాని అందము మాసిన గాని చెరగని చిరు గురుతే మీ ఫోటో ప్రతిమా నువ్వు లేనిది ఇలలో ఏ కార్యము లేదే నీ కంటికి కొనుకు ఉండే రాత్రి రాలే మానవుల ఆనందానికి అర్థం మీరే మాలో భావాలు దమ్మున్న దిల్లునిది వీడియోగ్రాఫర్। జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ సభ్యులు, మరి మాల మహానగర సభ్యులు, వేదిక సభ్యులు, అన్నింటి పై దళిత సంఘాలకి అన్నింటిలో ఉంటారు ప్రసాదరావు గారికి, మరి సోదరులు సుబ్రహ్మణ్యం గారికి, సోదరులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు శేఖర్ గారికి, సోదరులు జెట్టి వేణు గారికి, సోదరులు శ్రీమంత్ రెడ్డి గారికి, మరి వేదిక ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఫోటోగ్రాఫర్స్కి, అది పోలీసు వారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, పోలీసు అందరూ కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారం। ఈరోజు మరి 1837 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆగస్టు 19వ తారీఖున క్రీస్తు శ్రీ లూయిస్ డాగ్లే గారు ఈ ఫోటోని ఏదైతే ఆవిష్కరించి మరి వినియోగంలో తీసుకొచ్చారో ఆ దినాన్ని పరిశీలించుకొని మరి ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రపంచం అంతా కూడా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరం। మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని సూలూరుపేటలోని చిరంజీవి సేవా సంఘం వారి అధ్యక్షుడు మహాభాష ఆధ్వర్యంలో చిరంజీవి బర్త్డే వారోత్సవాలలో భాగంగా పలు రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా ద లెజెండ్ అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి సూలూరుపేట ఎస్ఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసరావును సన్మానించి సత్కరించారు। ఈ కార్యక్రమాలకు చిరంజీవి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు।
లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా సూలూరుపేట పట్టణం నందు వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మొదటిది రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. రెండో కార్యక్రమంగా స్థానికంగా ఉన్న సూలూరుపేట ఎస్ఐ గారి చేతుల మీదుగా ది లెజెండ్ మెగాస్టార్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసులరావు ఎస్ఐ గారు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నాకు సహకరించిన రమణ స్వామినాయుడు గారికి మరియు చిరంజీవి సేవా సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు రేపు ఇంకొక జన్మదిన సందర్భంగా మరో సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై చిరంజీవి. సూలూరుపేట సిఐ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి హైవేపై వాహనాలను తనిఖీ చేస్తున్న తరుణంలో నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సాయి కుమార్, విష్ణువులు ఒక మోటార్ బైక్పై తమిళనాడుకు చెందిన అక్రమ మద్యంను తరలిస్తూ ఉండగా వాహనాల తనిఖీలలో పోలీసులకు వీరిద్దరూ పట్టుబడడం జరిగింది. దీంతో వీరిద్దరి వద్ద 26 మద్యం బాటిళ్లను, ఒక మోటార్ బైక్ను స్వాధీనం చేసుకుని ఆ ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నెల్లూరుకు చెందిన విష్ణు, సాయి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు 2 బ్యాగుల్లో 24 హాఫ్ బాటిల్స్, 3 క్వార్టర్ బాటిల్స్ తీసుకొని వెళ్తూ మద్యం బాటిల్స్ తీసుకొని వెళ్తూ దొరికారు. వారిపైన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి పంపించడం జరుగుతుంది. వీళ్ళిరువురు కూడా నెల్లూరు నగరానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఆరంభాకంలో నుచ్చుకుప్పం అనే వైన్ షాప్ దగ్గర నుంచి ఈ మద్యాన్ని తరలిస్తున్నారు. ఇక్కడ తక్కువ రేటుకి తీసుకొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకొని లాభాపేక్షతోటి వీళ్ళు ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు. మూలంగా తెలియజేయగా ఏపీ ఎక్సైజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వీళ్ళకి ఇంత ముందులాగా స్టేషన్ బెయిల్ రాదు, వీళ్ళు జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ అక్రమ మద్యం ట్రాన్స్పోర్ట్కి కానీ అక్రమ మద్యం నిల్వలు కానీ బెల్ షాపులు కానీ పెడితే కఠినమైన చర్యలు తీసుకొని పడతాయని తెలియజేస్తున్నాము. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 24 హాఫ్ బాటిల్స్, 3 క్వార్టర్ బాటిల్స్, బ్రాందీ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. వెహికల్ అపాచీ వెహికల్ AP 26 PH 9619 నెంబర్ గల అపాచీ వెహికల్ కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. సూలూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూలూరుపేట ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజీకు అనుమతులు జారీ చేయడంతో ఎమ్మెల్యే సంజీవయ్య అధికారులతో కలిసి సూలూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని వొకేషనల్ బిల్డింగ్ను పరిశీలించి అచ్చట పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు సూలూరుపేట జూనియర్ కాలేజ్ హై స్కూల్ ప్రాంగణంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి వొకేషనల్ కోర్సెస్ అన్నీ కూడా ఎవరు చేరక క్లోజ్ చేయబడినాయి. అయితే వొకేషనల్ బిల్డింగ్ ఖాళీగానే ఉంది. ఇంచుమించు 4-5 క్లాస్ రూమ్స్, స్టాఫ్ రూమ్ అవన్నీ కూడా కలిపి అన్ని వసతులతో ఉంది. కాస్త బిల్డింగ్ రిపేర్ చేసుకుంది. సూలూరుపేట ప్రాంతానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మాంబోడ్ కానీ అంటే ఈ ప్రాంతం ఇండస్ట్రియల్గా బాగా గ్రోత్ ఉన్న ప్రాంతం, బాగా డెవలప్ అవుతుంది. దీనికి డిప్లొమా ఇంజనీర్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో మళ్ళీ పిల్లలు కూడా చాలామంది తల్లిదండ్రులు నాకు విన్నవించడం జరిగింది. చాలామంది పేద పిల్లలు సుదూర ప్రాంతాలకి తీసుకెళ్లి వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక, అక్కడ సీట్లు తక్కువ రాలేక, ఈ ప్రాంతంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఉంటే ఇక్కడే పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని మరి ఎంతోమంది తల్లిదండ్రులు నన్ను అడగడం, మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యమంత్రి గారు మరి పాజిటివ్గా స్పందించి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టేదానికి ఫీజిబిలిటీ ఉందా ఏంది దాని అన్ని కూడా రిపోర్ట్ అడగడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ వొకేషనల్ బిల్డింగ్ చేసాం. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 బ్రాంచ్లతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. 3 బ్రాంచ్లు అడుగుతున్నాం. కనీసం 2 బ్రాంచ్లతో దేశానికి ఈ టెంపరీ అకామిడేషన్ ఈ వొకేషనల్ బిల్డింగ్లో కనుక ఇవ్వగలిగితే ఈ ప్రాంతంలో స్థలం కూడా మన్నార్పూర్ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఒక 2-3 ఎకరాల్లో ఒక మంచి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ వస్తే ప్రాంతానికి బాగుంటుందని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కోర్స్ అని అడిగారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఈ నియోజకవర్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేస్తారని అనుకుంటున్నా. ఈ చేస్తారని దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారు కాబట్టి పరిశీలన చేయడం జరిగింది. వొకేషనల్ బిల్డింగ్ ఉంది, స్థలం కూడా ఏర్పాటు చేశారు. 3 ఎకరాలు మన్నార్పూర్ ప్రాంతంలో 3 ఎకరాలు దాన్ని కూడా ఐడెంటిఫై జరిగింది. అది ఇప్పటితో పంపించి ఈ అకాడమిక్ ఇయర్లోనే పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయడానికి నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తా ఉన్నా. అందులో భాగంగా వచ్చి పరిశీలన చేయడం జరిగింది. దానికి హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు కూడా సహకరించి మరి వాళ్ళు ఈ వొకేషనల్ బిల్డింగ్ ఖాళీగా ఉందని చెప్పడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.